అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహత్యంలో 23వ రోజు యొక్క పారాయణంలోకి వెళ్దాం. నిన్నటి రోజున జలంధరునికి శివసేన అంతటికీ కూడా, అంటే గణపతికి, వీరభద్రునికి, స్కందుడు వీళ్ళందరికీ జలంధరుడి యొక్క సేనకి యుద్ధం జరుగుతోంది కదా. వీరభద్రుడు చక్కగా యుద్ధం చేస్తున్నారు. వీరావేశంతో, ప్రకోపంతో యుద్ధం చేస్తున్నటువంటి వీరభద్రుడిని జలంధరుడు ఏం చేశాడు? తల మీద పరిగతో కొట్టాడు. పరిగతో తల మీద కొట్టంగానే వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఎప్పుడైతే వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడో వెంటనే శివసేన అంతా కూడా గగ్గోలు పెడుతూ, అంటే తమ నాయకుడే స్పృహ తప్పి పడిపోతే వాళ్ళకి భయం వేసి గబగబా అందరూ కలిసి ఏం చేశారంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. పురహరుణ్ణి శరణు వేడారు. పురహరుడు అంటే పరమేశ్వరుడు. ఆయన్ని శరణు వేడగానే పరమేశ్వరుల వారు ఏమీ జరగనట్టుగా, ఏమీ తెలియనట్టుగా చిరునవ్వు నవ్వుతూ తన యొక్క నందీశ్వరుణ్ణి వాహనంగా చేసుకుని వెంటనే రణభూమికి బయలుదేరాడు. ఎప్పుడైతే ఈ పరమేశ్వరుల వారు నందీశ్వరుణ్ణి ఎక్కి రణభూమికి బయలుదేరారో ఈ నిస్సత్తువుగా ఉండిపోయినటువంటి శివసేన అంతా కూడా వెంటనే లేచి లేని బలం పుంజుకుని మళ్ళీ వాళ్ళు యుద్ధం చేయడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు. నందీశ్వరుణ్ణి ఎక్కినటువంటి పరమేశ్వరుణ్ణి చూడంగానే రాక్షసులందరూ పారిపోసాగారు. ఎలాగా? కార్తీక వ్రతం ఆచరిస్తున్న వాడిని చూసి పాపాలు ఎలాగైతే దూరంగా పారిపోతాయో అలాగా మన పరమేశ్వరుణ్ణి చూసి రాక్షస సేన అంతా కూడా తలో దిక్కుగా పరిగెట్టడం మొదలుపెట్టారు. అక్కడేమో జలంధరుడు చండీశ్వరునితో పోరాడుతున్నాడు. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, శుంభ నిశుంభ కాలనేమి అశ్వముఖ బలాహక ఖడ్గరోమ ప్రచండ గస్మరాది నాయకులంతా కూడా మూకుమ్ముడిగా ఒకేసారి పరమేశ్వరుల వారి మీదకి యుద్ధానికి వచ్చారు. ఆయన లోకరక్షకుడు, ఆయనకి వీళ్ళందరూ ఒక లెక్క. ఆయన ఏదో యుద్ధం చెయ్యాలి కాబట్టి వచ్చారు, కానీ ఆయన చెయ్యాలి అనుకుంటే వాళ్ళందరినీ ఒక్క నిమిషంలో కాల్చి బూడిద చేసేస్తారు. కానీ ఆయన యుద్ధం చేస్తున్నారు ధర్మంగా. ఆయన ఏం చేశారు? పరమేశ్వరుల వారు గండ్రగొడ్డలతో ఖడ్గరోముడి యొక్క తల నరికేశారు. బలాహకుడి యొక్క తలని 2 ముక్కలుగా చేసేశారు. అలాక మొత్తం అందరినీ కూడా ఖడ్గంతో విచ్చలవిడిగా నరికేయడం మొదలుపెట్టారు. ఇంకా ఏరులై పారిందనమాట రక్తం. ఈ నందీశ్వరుడి యొక్క కొమ్ముల తాకిడికి కొంతమంది రాక్షసులు చనిపోయారు. ఇక లాభం లేదనుకుని జలంధరుడు ఏం చేశాడు? తనే వచ్చి ఈ మన పరమేశ్వరుల వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. యుద్ధానికి ఆహ్వానిస్తే చేయకుండా ఉంటారా ఆయన? వెంటనే జలంధరునికి పరమేశ్వరుడికి యుద్ధం జరగడం మొదలుపెట్టింది. సరాసరి రుద్రుణ్ణే తనతోనికి యుద్ధానికి పిలిచినప్పుడు వచ్చి వెంటనే యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేశాడు జలంధరుడు? 10 బలమైన బాణాలతో పశుపతిని, అంటే మన పరమేశ్వరుల వారిని గాయపరిచాడు. అయినా కూడా పరమేశ్వరుడు ముఖం మీద చిరునవ్వేమి మాయలేదు. అలా చిరునవ్వుతోనే ఉండి జలంధరుణ్ణి, రథాన్ని, గుర్రాన్ని, సైనాధిపతిని మొత్తం అందరినీ కూడా కొట్టేశాడు. జలంధరుడి యొక్క చేతిలో అస్త్రాలన్నీ పడిపోయాయి. జలంధరుడు నిరాయుధుడిగా మిగిలిపోయాడు. నిరాయుధుడిగా మిగిలిపోయినటువంటి ఈ జలంధరుడు గదను పట్టుకుని రాబోయాడు. అంతే, ఒక బాణంతో గదను కూడా కొట్టాడు. తన ముష్టిఘాతంతో ఇంకా ఏం చేయలేక ముష్టిఘాతంతో పరమేశ్వరుడిని కొట్టబోయాడు. అంతే, ఒక్క బాణంతో ఎన్నో యోజనాల దూరం పడేలాగా ఒక్క విసురు కొట్టాడు పరమేశ్వరుడు. ఇంకా ఇలా అయితే లాభం లేదు, తిను నాకంటే చాలా బలమైన వాళ్ళలాగాను ఉన్నాడు, నేనైతే ఇతను ఓడించలేను, ఇతను మాయ తప్ప ఇంకా ఎలాగో ఓడించలేము, అందుచేత మాయే ప్రయోగించాలి అని చెప్పి తన గంధర్వ మాయని ప్రయోగించాడు. గంధర్వ మాయని ఎప్పుడైతే ప్రయోగించాడో నృత్య గానాదులతోనూ, అప్సరసుల యొక్క నాట్యాలతోనూ, వాద్య ఘోషలతోనూ అక్కడంతా మాయా స్వరూపమైనటువంటి ఒక మంచి నాదం వినబడడం మొదలుపెట్టింది. అప్సరసులు నాట్యం చేస్తున్నారు. అసలే ఈయన నటరాజాయే, ఈయనకి నాట్యం అంటే ప్రాణం, నటరాజు. ఇంకా ఆ గంధర్వ మాయలో ఈ మాయామోహితుడైపోయాడు పరమశివుడు. ఎప్పుడైతే మాయామోహితుడైపోయాడో ఆ మోహంలో ఉండిపోయాడు. ఆయన నాట్యాన్ని, నా గానాన్ని ఆస్వాదిస్తున్నారు పరమేశ్వరుల వారు. ఆస్వాదిస్తూ ఉండగా ఈ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా పట్టుజారి కింద పడిపోయాయి. ఆహా, ఈయన మాయతోనే గెలవగలం, బలంతో గెలవలేమని అనుకుని ఒక్కసారి ఈ పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆశాంతం పైనుంచి కింద దాకా ఒకసారి చూశారు.
ఈయనకి జలంధరుడికి పార్వతీదేవి మీద సమ్మోహితుడై ఉన్నాడు కదా, పార్వతీదేవి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్దామా, అందాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆతృతలో ఉన్నాడు కదా. మరి మాయతో తప్ప బలంతో గెలవలేమని చెప్పి అనుకుని పరమేశ్వరుని యొక్క రూపాన్ని చూసి పరమేశ్వరుడిలాగే తాను కూడా తయారైపోయాడు. మాయతోటి అనమాట. మాయా చర్మం, మాయా విభూతి, మాయా జటాజూటం అన్నీ పెట్టేసుకుని పరమేశ్వరుడిలాగా ఆఖరికి తను ఎక్కినటువంటి వృషభం కూడా మాయా వృషభమే ఎక్కి పార్వతీదేవి యొక్క అంతఃపురానికి బయలుదేరి వెళ్ళాడు. పార్వతీదేవి యొక్క అంతఃపురానికి బయలుదేరి వెళ్తే అక్కడ పార్వతీదేవిని యొక్క అందచందాలను చూసి ముగ్ధుడైపోయాడు. ఎప్పుడైతే పార్వతీదేవి యొక్క అందచందాన్ని చూసి ముగ్ధుడైపోయాడో యుక్తాయుక్త విచక్షణ మరిచి కామ ప్రకోపితుడయ్యాడు. కామ ప్రకోపితుడైనటువంటి మరుక్షణము తన మాయ అంతా తొలగిపోయింది. అంటే ఎప్పుడైనా మనం ఒక వ్రతం కానీ పూజ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మనం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోమని, బ్రహ్మచర్యం పాటించాలి, భార్యాభర్తలు దూరంగా ఉండాలి అని చెప్పే కారణం అదే. మనం బ్రహ్మచర్యం పాటించి నిష్ఠగా నియమంగా చేసిన ఏ పూజా వ్రతమైనా సత్వర ఫలితాన్ని ఇస్తుంది అనడానికి జలంధరుని యొక్క దృష్టాంతం ఒక ఉదాహరణ అన్నమాట. అందుచేత ఎప్పుడైనా సరే ఏ పూజా వ్రతము చేసినా కూడా మనం కామాన్ని నిరోధించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తేనే. ఇక్కడ ఇతను ఏం చేశాడు, బ్రహ్మచర్యాన్ని వదిలేసి కామ ప్రకోపితుడు అయ్యాడు. కామ ప్రకోపితుడు ఎప్పుడైతే అయ్యాడో తన మాయ అంతా పోయింది, వచ్చినవాడు మాయా శివుడు అని చెప్పి అమ్మవారు గ్రహించి అంతర్హిత అయిపోయి అంతర్ధానం అయిపోయి మానస సరోవరం దగ్గర ఆ తీరాన్ని చేరి అక్కడ విష్ణువుని గురించి ప్రార్థించింది. వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి, తల్లి పార్వతి, నేను నీ అవస్థ అంతా చూశాను, కాకపోతే ఈ జలంధరుడు ఎలాగైతే మాయామోహితుడిని చేశాడో పరమశివుణ్ణి, నేను కూడా అదే మాయని అతని మీద ప్రయోగించి ఆమె భార్య యొక్క పాతివ్రత్యాన్ని దూరం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే భార్య పాతివ్రత్య మహిమ వల్ల ఇతను ఏం చేసినా కూడా చెల్లుతోంది. భార్య యొక్క పాతివ్రత్య మహిమ కనుక పోయినట్లయితే అప్పుడు ఈ జలంధరుణ్ణి సులభంగా మనం చంపేయచ్చు అని చెప్తారు విష్ణువు. చెప్పి అమ్మవారిని ఓదార్చాడు. వెంటనే విష్ణు ఆ పని మీద ఉండాలని చెప్పి వెంటనే జలంధరుని యొక్క నివాసానికి వెళ్ళాడు. అంటే పాతివ్రత్య మహిమ వలన ఆ జలంధరుడిని ఎవ్వరూ జయించలేరు. అందుచేత నేను కూడా ఇదే మాయను ప్రయోగించి ఆ ఇల్లాల ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని చెప్పి ధైర్యం చెప్పి వెంటనే రాక్షస లోకానికి బయలుదేరాడు విష్ణువు. అక్కడ విష్ణుమూర్తి బయలుదేరిన సమయానికి ఇక్కడ జలంధరుని యొక్క భార్య అయినటువంటి బృందకి అపశకునాలు కనిపించడం మొదలుపెట్టాయి. దుస్వప్నాలు కలుగుసాయే. ఆమెకి కలలో జలంధరుడు ఒక దున్నపోత మీద ఎక్కినట్టు, దిగంబరుడిగా తిరిగినట్టు, ఒళ్ళంతా నూనె రాసుకున్నట్టు, నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు, పూర్తిగా గుండు చేయించుకున్నట్లుగా, దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్టు, తనతో సహా తమ పట్టణం అంతా కూడా సముద్రంలో మునిగిపోతున్నట్టు ఇలా కళలు వచ్చాయి. వెంటనే మేలుకొంది బృంద, ఏంటి నాకు ఇలాంటి కళలు వస్తున్నాయి, ఇవన్నీ అశుభాలు కదా, అతను చూసింది కళే కానీ ఇవన్నీ అశుభాలు కదా, ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఆలోచిస్తే మనశ్శాంతి పోయింది. చెడ్డ కళ వచ్చినప్పుడు ఎవరికైనా మనశ్శాంతి ఉండదు కదా, అలాగా మనశ్శాంతి పోయింది. అరిష్టాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ కాళ్ళు చేతులు ఆడట్లేదు, అలా తిరుగుతోంది. కానీ పాపం బృంద ఏంటో మనస్సు స్థిమితంగా లేదు, అస్థిమితగా తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉంటే సింహం ముఖం కలిగినటువంటి ఇద్దరు రాక్షసులు కనబడ్డారు. వాళ్ళని చూసి ఇంకా భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతోంది. అక్కడే ఆ వనంలోనే శిష్య సమేతుడైనటువంటి ఒక మునీశ్వరుడు కనబడితే గబగబా ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పట్టుకుని, బాబు నన్ను రక్షించు, వీళ్ళెవరో రాక్షసులు నన్ను ఏదో నా మీదకి వచ్చేస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి దీనంగా ప్రార్థిస్తే వెంటనే ఆ మునీశ్వరుడు ఏం చేస్తాడు, వెనక్కి చూస్తే ఇద్దరు సింహం ముఖం కలిగినటువంటి రాక్షసులు కనబడతారు. వెంటనే ఒక హుంకరించంగానే ఆ ఇద్దరు రాక్షసులు పారిపోతారు. వెంటనే బృంద ఆ మునివర్యుడికి దండం పెట్టి, నన్ను ఈ గండం నుంచి నన్ను కాపాడావు కాబట్టి నాకు కొంచెం సంశయాలు ఉన్నాయి, ఆ సంశయాలు నీ ముందు ఉంచుతున్నాను అని చెప్తూ, నా భర్త అయినటువంటి జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు, అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో కాస్త మీ దివ్య దృష్టిని ప్రయోగించి నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని బృంద వేడుకుంది. వెంటనే ఆయన దివ్య దృష్టితో చూసి అక్కడ తెగి పడిపోయి ఉన్నటువంటి జలంధరుని యొక్క కాళ్ళు, చేతులు, మొండము, ఇవన్నీ శిరస్సు ఇవన్నీ కూడా చూపించారనమాట. చూపించేసరికి వెంటనే ఈవిడ లబోదీబో అని చెప్పి గొల్లుమని చెప్పి ఏడ్చింది.
ఏడ్చి ఆ ఋషి పాదాల మీద పడి ఎలాగన్నా సరే నా భర్తను కాపాడండి, నా భర్తను రక్షించండి అని చెప్పి గోలు గోలు అని చెప్పి ఏడ్చింది. ఏడిస్తే వెంటనే ఆ మునీశ్వరుడు అంటారు, పరమశివుని చేతిలో చనిపోయిన వాళ్ళని బ్రతికించడం చాలా కష్టం, కానీ నువ్వు నన్ను అడిగావు కాబట్టి నాకు నీ మీద ఉన్నటువంటి అవ్యాసమైనటువంటి కరుణ వలన నీ భర్తను మళ్ళీ బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు, మాయమైపోయాడు. మాయమవుతూనే అక్కడ భర్తని బతికించేశాడు. కాళ్ళు చేతులు ఆ చూస్తూ ఉండంగానే ఈ జలంధ్రుని యొక్క అన్ని అవయవాలు అతుక్కుపోయినాయి అనమాట, ఒకదానికొకటి. అతుక్కుపోతే జలంధ్రుడు మళ్ళీ పునర్జీవితుడయ్యాడు. పునర్జీవితుడైనటువంటి జలంధ్రుడు బృందను లేచి కౌగిలించుకున్నాడు, బృందను ముద్దాడాడు. బృంద కూడా జలంధ్రుడు బ్రతికినందుకు ఆనందించి ఆ ఆనంద తన్మయత్వంతో బృంద జలంధరులు ఇద్దరు కూడా వనవిహారం చేస్తూ తిరగసాగారు. అలా ఎన్ని రోజులు బృంద జలంధరుడు తిరిగారో ఎవరికీ తెలియదు. అన్ని రోజులు ఇద్దరు సంతోషంగా ఆనందంగా చక్కగా ఉన్నారనమాట. ఉంటే ఒకానొక సమయంలో బృందకి అనుమానం వచ్చింది, తనతో పాటు వచ్చిన వాడు మాయా విష్ణువు, జలంధరుడు కానే కాదు అని వెంటనే అనిపించింది అనమాట. గుర్తుపట్టేసింది, విష్ణువుగా గుర్తించేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంట కలిపినటువంటి ఆ విష్ణువు మీద విపరీతంగా ఆగ్రహించింది. వెంటనే, ఓ విష్ణు, పరస్త్రీగామివే చరించిన నీ ప్రవర్తన నిందించబడునుగాక. నీ మాయతో ఇంతకు ముందు నువ్వు కల్పించినటువంటి ఆ ముఖం కలిగినటువంటి వానరులిద్దరూ కూడా రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక. నువ్వు భార్యా వియోగ దుఃఖితుడివై నీ శిష్యుడైనటువంటి ఆదిశేషువుతో అడవులలో తిరుగుతూ ఉంటావు. వానర సహాయమైనటువంటి గతి అయిన వాడివి అగుదువుగాక అని చెప్పించి తనని కోరుకుంటూ తనకి దగ్గరగా వస్తున్నటువంటి విష్ణువుకు దూరంగా జరిగి అప్పటికప్పుడు అగ్ని రగిలించుకుని ఆ అగ్నిలో తన శరీరాన్ని బూడిదగా చేసేసుకుందనమాట. కాలు చేసుకుని బూడిదైపోయింది. కానీ పాపం విష్ణువు మాత్రం చింతించాడు, తన వల్ల బృంద ఇలా అయిపోయింది అని. బృందతో ఉన్నటువంటి తన సాన్నిధ్యాన్ని తలుచుకుంటూ, బృందనే తలుచుకుంటూ తను చాలా బాధపడుతూ పిచ్చివాడిలాగా తిరగడం మొదలుపెట్టాడు. ఆ బృంద కాలిపోయినటువంటి ఆ బూడిదనే తన ఒళ్ళంతా కూడా పూసుకొని విలపించసాగాడు. సిద్ధులు ఋషులు ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా విష్ణువు శాంతిని పొందలేదన్నమాట. అశాంతితో అల్లాడిపోసాగాడు విష్ణువు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహత్యమునందలి 23వ రోజు పారాయణం సమాప్తం. లోకా సమస్త సుఖినో భవంతు.